Hey guys, welcome to my YouTube channel. If you like my videos, please do like, share and subscribe and don't forget to ring the bell icon. సో నేను ఇంకా మా అక్క డామినోస్కి వెళ్ళిండే అనమాట. ఎందుకంటే మా అక్క ప్రెజెంటేషన్కి పీపీటీ చేసి ఇచ్చిండే అనమాట. సో ఐ ఆస్క్ ఫర్ ఎ ట్రీట్. అసలు చెప్పాలంటే నా పీపీటీసే నేను చెయ్యను. అట్లాంటిది మా అక్కకి చేశానంటే డెఫినెట్లీ కొంచెమైనా ఖర్చు అవ్వాల్సిందే కదా. యాక్చువల్లీ షీఈస్ మై కజిన్. మోర్ ఓవర్ మేము కజిన్స్ లాగా అంటే సిబ్లింగ్స్ లానే ఎక్కువ ఉంటాం. నేను ఎప్పుడు డామినోస్కి వెళ్ళినా either క్యాప్సికమ్ పన్నీర్ ఆర్ ఫామ్ హౌస్ పిజ్జా మాత్రం మ్యాండేటరీ అనమాట. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా ఆర్డర్ చేస్తాను పోయిన ప్రతిసారి. అండ్ ఆల్సో ఆఫ్టర్ దిస్ వీ వెంట్ ఫర్ షాపింగ్ అంటే జస్ట్ విండో షాపింగ్ చేయడానికి వెళ్ళామన్నమాట. యూజువల్గా షాపింగ్ చేయకపోయినా జస్ట్ విండో షాపింగ్ చేస్తే బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను మా అక్క జస్ట్ అవసరం లేని సోదంతా మాట్లాడుతున్నాం అనమాట. హాయ్, నిన్నే చూస్తుండు అందంగా ఉన్నామని వెళ్ళిపోయాడు. సరే బాగా తీసుకోవాలా మనం ఫోన్లో చూస్తున్నాడు. నువ్వు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా తల్లి బంగారు. అవును, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు? మళ్ళీ ఏంటి చేసుకుంది సబ్స్క్రైబ్ అంటే అంటే ఫోన్లో నువ్వు చూస్తావు కదా అవి. అది బిల్ల వేయరు, నాకు రాదు. అదేమో అదేందో సిమ్ కార్డా వదినే పంపించింది, ఆడనే ఉంది. అది దాన్ని పీకుకోలేదు, వేసుకోలేదు. అయితే లేదా ఫోన్? ఏమో నేను దాన్ని చూడనే లేదు. డబ్బా ఇదేంటిది? ఫోన్ ఏది? ఏంటి నాకు చదువుకున్నా నాకు నడవు. ఓహో, కొత్త ఫోన్ నీకు. జియో ఫోనా ఇది? హెచ్ఎండి అంట ఏదో. నీతో అన్న పెద్ద ఫోన్ ఉండే కదా, అది తీసుకుపోయిండ్రా. ఎవరు తీసుకుపోయారు? పనికిపోయింది, అన్నీ ఇచ్చొచ్చిండ్రు మద్దులు. పోయిందా ఫోన్ ఇప్పుడు? అది రాదా ఇంకా? మరి నీకు అది ఇష్టం కదా? ఇష్టమే. దాన్ని ఇంకొకటి ఉంది కానీ దాన్ని ఎవరు బాగా చేయాలి బిడ్డ. అయ్యో, దాన్ని బాగా చేసింటే మంచిగా. అది నువ్వు దాపెట్టుకోలేవా పైసలు? నీవి పెన్షన్ పైసలు మరో 2-3 వేలు కావాలంటే అది ఉంది సిమ్ కార్డు. కానీ దీంట్లో పెట్టినావా సిమ్ కార్డ్ని? దీంట్లో పెట్టుకున్నా. నాది ఇంకా బాలే పలిగిపోయాయి కదా, కల్పన కొడుకులు వాళ్ళు కొట్టిరు కదా. దాంట్లో నుంచి తీసి ఇది మెమొరీ కార్డు. అదే ఇంకా సిమ్ము లేదు నాయన, సిమ్ము లేదు. ఇది వేసినా కూడా వస్తాయి. ఇలా ఏం కావాలి నీకు? ఇలా ఏముంటాయి? పాటలు ఉంటాయి. ఇంకే చూపించలేరా ఎవరికి? ఊరికి చూపించలేదు. ఇక్కడ ఏదో ఇది ఇట్లా అయిపోయింది కదా, కింద పడేసారా? నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడతా, అందరు చూస్తారు. నీవు బాగుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నాకు తెలియదు తల్లి. నువ్వు చెప్పు, నేను చెప్తా, నువ్వు చెప్పు మళ్ళా. సబ్స్క్రైబ్ ఏంది? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ చెప్పేసేగా. బాయ్. సో మేము మాకు దగ్గరలో ఉండే మైసమ్మ దగ్గరికి వెళ్ళి చాలా డేస్ తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేసాను. అందుకే నా ఫేస్ చాలా బ్లోటింగ్ కూడా కనిపిస్తుంది. సో మా ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 2 hours అయినా పట్టుద్ది. సో స్కిన్ కేర్ అండ్ బేసిక్ మేకప్ కూడా కార్లోనే చేసేసుకున్నాను.
దారిలో వెళ్తుంటే మాకు చెట్టుకలు కనిపించింది. సో తీసుకుందామని ట్రై చేస్తే చాలా పుల్లగా ఉండే. నెక్స్ట్ అదే దారిలో కొంచెం బెటర్ ఉన్న దగ్గర తీసేసుకున్నాం ఇంకా. సో ఇదే మేము వెళ్ళిన ప్లేస్. మేమైతే నాయనపల్లి మైసమ్మ అంటాము, బట్ గూగుల్లో చూస్తే నాయనోన్పల్లి మైసమ్మ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అలా చూపిస్తుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ సోమశిల ఉంటుంది. వెరీ నియర్ టు నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. నేను లాస్ట్ టైం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. చాలా డెవలప్ చేశారు టెంపుల్ని మాత్రం. బాగుంటుంది దీనిలో. ఇది వేసేసేయండి. ఏం వేస్తారు అందులో? కలరా? పోతుందా? 1 వీకా? ఫుల్ వేడిగా ఉంది. ఫ్యాన్ కూడా సరిపోవట్లేదు, చాలా వేడిగా ఉంది ఇక్కడ. మార్చ్లోనే ఫుల్ హాట్గా ఉంది, ఇంకా ఏప్రిల్ మేలో దబిడి అయిపోద్ది అనుకుంటా. 70 రూపీస్ అంట, ఇంతే ఉంది. చాలా బాగుంది. చాలా ఎండగా ఉంది, అందుకే కోకోనట్ వాటర్ తాగుతున్నాము. మీరు కూడా తాగండి, మంచిది. మజ్జిగా ఉంటుంది. మజ్జిగా లేదు, కోకోనట్ వాటర్ హెల్దీ వాటర్. అసలు ఎందుకు పోయినాము, ఏంది కథ? అక్కడ ఒక దేవుడు ఉంటాడు. మా మమ్మీ వ్లాగ్ చేయమంటే స్పీచ్ ఇచ్చినట్టు చెప్తున్నా ఏంటమ్మా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తారు? మేము పోటీ కనీసం ఒక 30-35 ఏళ్ళ నుంచి. చిన్నప్పటి నుంచి వెళ్తున్నావా? అప్పటి నుంచి. నువ్వమ్మా ఎన్ని ఇయర్స్ నుంచి పోతున్నావు? 30 ఇయర్స్ నుంచి. నువ్వు అత్త? చిన్నప్పటి నుంచి. నీకు ఎన్ని ఇయర్స్ నుంచి? 1 ఇయర్స్ నుంచి. ఫస్ట్ పోతే ఆ తల్లిదండ్రులకు పోతే ఎవరు ఎదురైతే వాళ్ళకు వస్తుంది అని బెదిరుకొని అన్నీ కోసుకొని తిని గుంతలో మూడ్చిపెట్టి వచ్చేటోళ్ళు. ఇప్పుడేంది చుట్టాలని నొలకపోయి గిన్నెలు వండుకొని ఇళ్ళలోకి తెచ్చి కూడా పెడుతున్నాం. ఫస్ట్లా నాన్నపల్లికి పోయారంట, తల్లి ఎదురు పోతే మనకు వస్తుంది అన్ని సాడుకు ఊరుకుతుండే ఎవరన్నా మేము పోయి వచ్చిన వాళ్ళు చూస్తే. ఇప్పుడే కాదు, దేశం ఎక్కడో తెలంగాణ ఎక్కడుందో అక్కడ నుంచి నాన్పల్లి కానీ, పర్తిపురం మైసమ్మ కానీ, మైసిగండి మైసమ్మ కానీ, ఇక్కడ ఈ పల్లెటూరులో మాత్రం ఈ 3 మైసమ్మలు మాత్రం మస్తు మొక్కుతుంది మాత్రం. సో ఐమ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ కేమ్. వింతగా ఉంది కదా, సరే వద్దులే. సో హైదరాబాద్కి వచ్చిన అనమాట. సో కొన్ని ఎసెన్షియల్స్ కావాలి, షాపింగ్ చేయాలనుకుంటున్నాను. సో షాపింగ్కి వెళ్ళేసి సో అలానే బ్లాగ్ కూడా చేస్తాను అనుకుంటున్నా. చూడాలి మరి బ్లాగ్ ఎంతవరకు వస్తుందో. షాపింగ్ చేయాలంటే ఎనర్జీ కావాలంటే ఫుడ్ తినాలి కదా. సో ఫస్ట్ లంచ్కి కృతంగాకి వెళ్ళిపోయాను. అస్సలు స్పైసీ లేదు. డోంట్ కమ్ టు కృతంగా. స్పైసీ కావాలంటే కృతంగా రాకండి ప్లీజ్. ఎప్పుడు వచ్చినా స్పైసీ ఉండదు. ఎంత స్పైసీ చెప్పినా స్పైసీ అయ్యే బిల్లు. నాకు ఎప్పుడు లేనిది ఒక డౌట్ వచ్చింది. తిన్న తర్వాత ఇది ఇస్తారు కదా, అసలు ఇది ఏంటి, లోపలేముంటుంది, ఎలా రెడీ చేస్తారు అని ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేసా. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంట్లో ఏముందో చూద్దాం. ఇందులో ఏముంది? సోంపు ఉంది. అయ్యో ఫోకస్ అవ్వట్లేదు, నాకు చిన్న కెమెరా. సోంపు ఉంది. వైట్ కలర్ది ఏంటి ఏమో తెలీదు. టాయ్స్
పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు టాయ్స్ పైన, ఈ సాఫ్ట్ టాయ్స్ పైన. క్యూట్ ఉంది కదా, పోతాయా? బాగుంది బ్యూటీ బ్లెండర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా ఇస్తాను నేను 1 hour later 1 8 లేదు ఆయన కూడా డిసైడ్ అవ్వాలి. దిస్ బ్యాగ్ ఇస్ సో క్యూట్. ఎంతో మరి ఇది అమ్మ చూస్తున్నావా, 3200 అంట. కొనివ్వు నాకు ఇది. ఇది కూడా క్యూట్ ఉంది. క్లచ్. సేమ్ డే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ ఉండే. ఇనిషియల్గా అసలు హోప్ లేకుండా గెలుస్తామా లేదని, ఎందుకంటే బాల్స్ ఇంకా రన్స్ నీడెడ్ రేషియో సేమ్ ఈక్వల్గా ఉండే. సో హార్దిక్ వచ్చాక కొంచెం రిలీఫ్ వచ్చింది, కొన్ని బౌండరీస్ వేసిండు, ఫైనల్గా విన్ అయిపోయాం. తింటున్నారండి వీళ్ళు, మేము ఎంటీ స్టమక్ ఫాస్టింగ్ చేస్తున్నాం. నా ల్యాప్టాప్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన, ఛార్జింగ్ అయిపోయింది. కాదు టాపర్ స్ట్రెస్ అవర్ హెచ్ఓడి చెక్కుడింగ్ ఆల్. చెప్పు, నేనేం చూపిస్తలేమో మళ్ళీ మేము చూపించుకుంటున్నాం. తొందర చెప్పే స్టోరీ చెప్పి. కావ్య తెలివ, నేను వెళ్ళిపో కావ్యను ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు తెలియదంట. కావ్య తెలియదంట ఫ్రెండ్స్. అది సర్చ్ చేస్తే రాదురా. చెప్పండి, చెప్పు ఎలా అయింది నీ రివ్యూ? ఏమో అంత ఇలా పడుతుంది, వాళ్ళ టీంలు మాట్లాడతాడు. మీరిద్దరు ఒకటే టీం, మీరిద్దరు ఏం చేస్తలేదు. సృజన కూడా ఏం చెప్పాలి, మీ ఇద్దరు ఏమంటున్నావు? రివ్యూ వెరీ ఎగ్జాస్టెడ్. ఈమె రివ్యూ ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వలేదు. నేను లాస్ట్ మినిట్లో 10 minutesలో అయిపోతుందంటే ఎవరైనా రండి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనమాట. అప్పుడైతే ఎవరు పట్టించుకోరు మన రివ్యూ గురించి. టకటక చెప్పేసి గో అంటే ఉండాల్సిందే. కానీ హరిబరి లాస్ట్ వెళ్తాను, లాస్ట్ మినిట్లో అయినా సరే సీన్ లేదు. సరే రేపు రండి మళ్ళీ అని చెప్తాను. అంటే కొంచెం ముందు పోతాం. పూజ అక్క పెళ్ళి పోదాం. పూజవాళ్ళకు పెళ్ళి ఒడిశాలు అంట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఓది నాతో పాటు రండి. పోతున్నావా? ఈరోజే పెళ్ళి ఈరోజే నైట్ తినడానికి వెళ్ళిపోతున్నాను. అయినా ఓడి 24 hours పడుతుంది, 1 day పడుతుంది. ఏమో తెలియదు. పూజ ఎన్ని అవర్స్ పడుతుందో కొంచెం కామెంట్ చేయవా? ఇంకా చాలా మరీ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ అవుతున్నాం మేము, మాకేం రావు కాబట్టి. సరే ఓకే. సో దిస్ ఈస్ మై కోడ్. ChatGPT నుంచి కోడ్. ఇక్కడ ఫైనల్ వస్తుంది. అక్కడ పోయినాక రన్ అయితే 7 వెంకటరమణ. అక్కడ పోయినాక రన్ అవ్వదు, ఇప్పుడే రన్ అవుతుంది. అసలు కావద్దు. ఇప్పుడు సాంప్రదాయ సాంగ్ రావు. హెచ్ఓడి సార్ దగ్గర రన్ అయితే చాలు. మీరు రన్ చేయండి, అందరూ వచ్చింది. రన్ కాకపోతే ఫ్రెండ్స్ బ్యాచ్లో సృజన ఉంది. సృజన కోసం కామెంట్ చేయండి. సృజన తిన్నవారా, ఏం చేస్తున్నారా, అంతేనారా? సృజన సే హాయ్. అటెండ్ జరిగితే మ్యామ్ కనిపిస్తుంది. హాయ్ మ్యామ్.
వీన్ గైడ్ వస్తలేదు, వీనికి గైడ్ రానంటుంది, వీడు యాక్టింగ్ టీమ్ లీడ్, నేను అయినా రివ్యూ చెప్పి రివ్యూ ప్రిపేర్ అయితే పడుకున్నాడు